మనం విమానాలప్పుడు చూస్తాం. విమానం ఎక్కిన తర్వాత అది దిగేటప్పుడు ఫస్ట్ ఇలా వచ్చి ఇలా ఉన్నట్టుండి ఇలా నేల మీద స్ట్రక్ అవుతుంది. ఒకసారి కులుకు వస్తుంది ఇట్లా. ఆ తర్వాత దిగుతాం, మన దూరం మనం వచ్చేస్తాం. ఆ టైప్ తీసి అవతల పడేస్తాం. విమాన డిపార్ట్మెంట్ అది తీసి పడేసి మళ్ళీ కొత్త పెట్టేసుకుంటాం. ఇది ఒక కామన్ ఫినామినా. మళ్ళీ దానికి ఏదో రిపేర్ చేయించినట్టు ఏం కాదు, అది కామన్ ఫినామినా. రాకెట్ ఉంది, రాకెట్ చూస్తాం కదా, ముడ్డి కింద మంట పెడితే పైకి లేచుంటుంది. అలాంటి సిస్టమ్ మళ్ళీ అది తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి, ఇప్పుడు ఇది మొన్న వీళ్ళు ఎలన్ మాస్క్ వాళ్ళు పంపించి సునీత విలియమ్స్ తీసుకొచ్చారు కదా, సముద్రంలో పడి తీసుకురావడం ఎట్లా. అలా కాకుండా ఇప్పుడు అంటే ఈ రాకెట్స్ తో అవసరం లేకుండా ఈ విమానాలు ఎట్లయితే పైకి వెళ్ళి కిందకు వస్తుంటాయో ఆ తరహా స్పేస్ వెహికల్ ని తయారు చేసే దిశలో రష్యా ముందుకు వచ్చిందట. వాళ్ళకి సంబంధించిన మీడియా చెప్తుంది, ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. ప్రోటోటైప్ కాకుండా ఇది తాజాగా వీళ్ళు చెప్తుంది అంటే ప్లాస్మా ఇంజన్స్ డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కింద పనిచేస్తాయి, సూపర్ హీటెడ్ చార్జ్డ్ పారా వెటికల్స్ ఎక్స్ట్రీమ్ వెలాసిటీస్ ఉంటాయి. ఓవరాల్ గా ఏ మార్స్ ట్రిప్కి వెళ్ళి వచ్చినా 30 నుంచి 60 రోజుల్లోకి వెళ్ళి వచ్చినా లోయర్ ఫ్యూయల్ తోనే నడిపేయచ్చు. ఈజీగా యాక్సెస్ ఉంటది, వెళ్ళడం రావడానికి కూడా ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. ఈ వినడానికి బాగుంటే ఆచరణలోకి రావడానికి సమయం పడుతుంది.